ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న మంగళగిరిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ క్యాడర్తో ప్రజలతో మమేకమై పలు విషయాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు ఎంపీలు పనితీరుని ఆయన సమీక్షించాడు. ఈ క్రమంలో సామాజిక పింఛన్ల పంపిణీ, అలాగే రోగులకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం పంపిణీలో పాల్గొనని ఎమ్మెల్యేలు దాదాపుగా 40 మందిని గుర్తించి వారికి తీవ్రమైన హెచ్చరికలు చేశారు. వీళ్ళపై ఎటువంటి చర్యలకైనా వెనుకాడని అన్నట్టు కూడా వాళ్ళకి గట్టి సందేశం, వార్నింగ్ ఇచ్చాడు. మనము ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఒకసారి పరిశీలిస్తే ఆయా ఎమ్మెల్యేలు ప్రతి నెల 1వ తారీఖున జరుగుతున్న ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మొదట్లో 1-2 సార్లు పాల్గొన్నారు, కానీ తర్వాత ఎక్కడ పాల్గొన్నట్టు పెద్దగా ప్రచారంలో రాలా. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం క్రమం తప్పకుండా రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట ఈ పింఛన్లు ఇచ్చేదానికి పోతూనే ఉన్నాడు. అలాగే ఎవరైనా ఆరోగ్య కారణాలతో ఇబ్బంది పడుతుండి వారికి ఈ ఎన్టీఆర్ వైద్య సేవ, ముందు ఆరోగ్యశ్రీ అంటున్నా, ఇప్పుడు ఆ సేవలు వచ్చినాయి, పేర్లు మార్చారు. ఇట్లాంటి వాటికి లేఖలు ఇవ్వకపోయినా వారికి ప్రభుత్వం నుంచి అందిన సహాయం ఎమ్మెల్యేలే పంపిణీ చేయకపోయినా చంద్రబాబు నాయుడుకు కోపం వస్తోంది. సరే, చాలా అనుభవజ్ఞుడు, 75 సంవత్సరాల దరిదాపుల్లో ఉన్న వ్యక్తి, సామాజిక పింఛన్ల పంపిణీ ఎమ్మెల్యేలే చేయాలా? అసలు ముఖ్యమంత్రి పోవడం ఏంటండి? పరిశ్రమలకి వర్చువల్ విధానంలో శంకుస్థాపనలు చేస్తున్నారు. ఆధునిక టెక్నాలజీ మనది. సామాజిక పింఛన్లు ఎందుకు ఇస్తున్నాం? మీరు ఒకరే ఇస్తున్నారా? గతంలో రాజశేఖర రెడ్డి ఇచ్చారు, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పటి నుంచో ఇస్తున్నాయి. మీరు కొనసాగిస్తూ వచ్చినారు ఆ కార్యక్రమాన్ని. ఎత్తేస్తే ప్రజలు ఏటేస్తారు, కాబట్టి మీరు ఇస్తున్నారు. ఏంటి సామాజిక పింఛన్ల అర్థం ఏంటి? సమాజంలో వాళ్ళు బతకడానికి ఒక తోడ్పాటు. మనమే బతికిస్తున్నామా? మనం ఇచ్చే పెన్షన్లతోనే వాళ్ళ జీవితం గడిచిపోతుందా? వాళ్ళు ఏదో నానా ఘోరం అయిపోయి ఇళ్లలో సరైన ఆదరణ లేకుండా ఎవరో వాలంటీర్ వస్తాంటే ఇస్తాండ్రే, ఇప్పుడు వాళ్ళని తీసేసినావు, అది నీ పాలసీ మంచిదే. ఇప్పుడు సెక్రటరీలు వెళ్ళి ఆ పని చేస్తున్నారు. దాన్ని కూడా నీకేదో దానం చేస్తాండా? సామాజిక పింఛన్లు దానం చేసేదా? మనమంతా దాతలా? మీరు ప్రభుత్వ అధినేతలు అంతే, మీ సొంత డబ్బులే మీ ప్రజలకు పంపిణీ చేస్తూ ఉండట్లేదు కదా. ప్రజలు అదే బాధపడుతున్నారు. వచ్చేదేంది, మాకు ఫోటోలు తీసేదేంది, ఊరంతా పెన్షన్ వస్తుంది, ఏంది ఇది అంటే మీ దయా దాక్షిణ్యాలతో వాళ్ళు బతుకుతున్నారా? ఈ పబ్లిసిటీ అనవసరం. ఒక ముఖ్యమంత్రి ప్రతి నెల ఏదో ఒక మారుమూల ప్రాంతానికి వెళ్ళి పాల్గొంటే మీకు పబ్లిసిటీ వస్తుంది అంతే. ఒకటి, మీరు పోయి ఆడ పింఛన్లు ఇచ్చిన దానివల్ల మీకేమీ మైలేజ్ రాదు, అధికంగా ఓట్లు రానే రావు. వాళ్ళకి ఆర్థిక సహాయం అందుతోంది. ఎవరిస్తున్నారు? మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉండేది మీరే కదా. కాబట్టి మీరు సహాయం చేస్తున్నారు, వాళ్ళ గుండెల్లో ఉండిపోతారు. మళ్ళా పోయి వాళ్ళ నెత్తిన బండలాగా ఎందుకు మనం పడేది? ఎందుకు ఈ పబ్లిసిటీ పిచ్చి వయసులో కూడా? ముందు మీరు ఆపేయండి. ముఖ్యమంత్రిగా పింఛన్ల పంపిణీకి పోవడం వల్ల ప్రజాధనము ఎంత దుర్వినియోగం అవుతుంది. హెలికాప్టర్ వేసుకుపోతే ఊరికే పోతుంది. అది ఎంత ప్రోటోకాలు, ఎంత అధికారుల భద్రతా చర్యలు, ఎంత లైజనింగు. ఆ రోజు అధికారులు ఎవరన్నా జిల్లా ప్రజలకి అందుబాటులో ఉంటారా? పని చేస్తారా? ఎన్ని ప్రాంతాల్లో రెవెన్యూ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ మోహరిస్తారు. ఎక్కడ చీమ చిటుక్కుమంటే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి, కలెక్టర్కి, ఎస్పీకి, వాళ్ళ బాధలు వాళ్ళు. అయ్యా, విఘ్నులైన ముఖ్యమంత్రి మహాశయ, పింఛన్ల పంపిణీకి ఎమ్మెల్యేలను పంపేది కాదు, మీరు కూడా పోవద్దండి. ఫస్ట్ మీరు ఇచ్చేదేమి వాళ్ళకి దానం చేసే దాతలు కాదు, మీరు అది ప్రజల సొమ్ము, ప్రజలు కడుతుండే పన్నుల సొమ్ము. మనం ఏదో రూపంలో వాళ్ళకి కొంత ఇస్తున్నాం భరోసాగా, అంతవరకు చాలు. అందుకే మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటారు. మళ్ళా మీరు పోయి కనపడడం ఎందుకు సార్? ప్రజలందరూ బాధపడతారు సార్. ఇంకొకటి, వివిధ రకాల కారణాలతో ఆరోగ్య సమస్యలు కొందరు చెప్పుకుంటారు, కొందరు చెప్పుకోలేని దుస్థితి. వాళ్ళందరికీ ఎమ్మెల్యేలు లెటర్లు ఇవ్వాలి. ఇది మంచి పనే, ఇమ్మని చెప్తున్నాం. వాళ్ళకి వైద్య సహాయం కోసం మీరు ఇచ్చే చెక్కులు మళ్ళా పంపిణీ చేసి ఎమ్మెల్యేలే పోజులు కొట్టి ఊరంతా, పేపర్లంతా, టీవీలంతా టామ్ చేయాల్సిన అవసరమే లేదు. అది 10 పైసలు కూడా ప్రమేయం ఉండే కార్యక్రమం కాదు. వాళ్ళని డిఫేమ్ చేసినట్లు అవుతుంది. వాళ్ళ జీవితాలు నరకానికి వెళ్ళిపోతాయి. ఫలానా రోగం ముందు ఎస్టాబ్లిష్ అయిపోతుంది, బదనాం అయిపోతారు. ప్రజలు చిన్న చూపు చూస్తారు. ఉదాహరణకు, ఒక కుటుంబంలో ఒక చిన్న బిడ్డకి క్యాన్సర్ వచ్చింది. వాడు మీరు చేసే సహాయం వల్ల రికవరీ అయినాడు అనుకుందాం. వానికి జీవితాంతం వీనికి క్యాన్సర్ ఉంది పక్కోడు వాడు ఈడు పేపర్లు మొత్తం స్ప్రెడ్ అయిపోతాయి. బాగా అయిపోయినా కూడా వాళ్ళకి పెండింగ్లు కావు. కాలేజీలకు వెళ్తే పక్కనోడు స్టూడెంట్ కూడా ఈయనకు రోగం ఉంది రే, ఆ పొద్దు పేపర్లు చూసినామనే పరిస్థితి. ఎందుకు సార్ వాళ్ళ జీవితాలను మనం అన్యాయం చేయాలా? వాళ్ళని ప్రాణాలు కాపాడు. నువ్వు ప్రాణాన్ని కాపాడిన వాడిని ప్రాణదాత అంటారు. నిజంగా నువ్వు దాత కాదు, ఎందుకంటే నువ్వు ఇచ్చేది నీ డబ్బు కాదు, ప్రజల డబ్బు. మీరు ఈ విషయాన్ని గమనించాలి, గుర్తుంచుకోవాలి. ఆ బిడ్డలకు భవిష్యత్తు ఉంటుందా? వాళ్ళకి పెండింగ్లు అవుతాయా? వాళ్ళ జీవితం కొనసాగుతుందా? మనం మధ్యలోనే తుంచేసినట్టు కదా. ఎంత నరకము!
ఎన్ని ఇబ్బందులు పడతారు. ఆడపిల్లైనా మగపిల్లైనా వాళ్ళ బ్రతుకు దుర్భరం అయిపోతుంది. దయచేసి ముఖ్యమంత్రి గారు ఈ సామాజిక పింఛన్ల కంపెనీకి ఎవరిని పంపించద్దండి. ఈ పంపిణీ మీరు చేయాల్సిన అవసరం లేదని ప్రజలు భావిస్తున్నారు, చెప్తున్నారు. అలాగే ఈ వైద్య సహాయం కూడా వాళ్ళ ఇంటికి కవర్లో పెట్టి డీడీ పంపించేయి, చెక్ పంపించేయి. మీరు పోయి వైద్యం చేయించుకోండి మీకు నచ్చిన విధంగా చెప్పు. ఎమ్మెల్యేలు ఎవరైనా మీ దగ్గరకు వస్తే సీక్రెట్గా లెటర్లు ఇవ్వమని చెప్పు. మంచి కార్యక్రమం మీరు చేసేదాన్ని ఖచ్చితంగా అభినందిస్తారు ప్రజలు. కాబట్టి ఈ సామాజిక పింఛనీ పంపిణీ కార్యక్రమాలకి మీతో పాటు ఎమ్మెల్యేలు ఏ ప్రజాప్రతినిధి పాల్గొనకూడదు అని ప్రజలు కోరుకుంటున్నారు. అలాగే వైద్య సహాయాన్ని మీరు అందజేసి కూడా పత్రికల్లో టీవీలలో ప్రచారం చేసి వాళ్ళ జీవితాలని అన్యాయం చేయొద్దని మీకు చేతులెత్తి మొక్కుతున్నారు. మీకు మానవత్వం, మీకు హృదయం, స్పందించే గుణం మీరు గతంలో కంటే గొప్పగా ఇప్పుడు ఈ పరిపాలన బాగుంది. మీరు దీంట్లో తక్షణమే మార్పులు తీసుకురావాలి. వాళ్ళని వీధుల్లోకి లాగద్దు. ఇప్పటికే సెక్రటరీలు ఇంటి ముందరికి ఇస్తుంటేనే పబ్లిసిటీ అయిపోతుంది. అక్కడ ఫోటో తీసుకుంటున్నారు, వేలుముద్ర వేయించుకుంటున్నారు. ఇంకెంతకంటే మళ్ళా ఫోటోలు ఏంది సార్? ఒక ముఖ్యమంత్రి పింఛన్లు ప్రతి నెల ఇచ్చేది ఏంది సార్? ఎక్కడన్నా ఉందా? దీన్ని కేవలము స్వార్థం అంటారు, పార్టీ ప్రయోజనం అంటారు. వాళ్ళ గుండెల్లో మీరు వెళ్ళిపోతున్నారు, గుండెల్లో నిలిచిపోతారు మీరు. అంతేగాని వాళ్ళని వీధుల్లోకి వెళ్ళి దీర్ఘకాలంలో వాళ్ళని బాధించకూడదు సార్. ప్రజల అభిప్రాయాన్ని గౌరవించమని ప్రజలంతా కోరుకుంటున్నారు.